నా పేరు పెన్ననేని వీరయ్య. ఇప్పుడు మీకు ఆయన బ్రీఫ్గా అసలు ఈ ఎఫ్ఆర్కే గురించి చెప్పాడు కాబట్టి ఇంకా నేను దాన్ని టచ్ చేయను. మన వల్ల మిల్లింగ్ పాయింట్లో మేము ఇవ్వాల్సిందల్లా గవర్నమెంటు ఆ కెర్నల్స్ అంటే తయారు చేసిన ఈ సూక్ష్మ ఆహార పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేసిన కెర్నల్స్ వాళ్ళు మనకి ఇస్తారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా. అవి 99 కేజీలు బియ్యం 1 కేజీ కెర్నల్స్ కలిపి మేము బ్లెండ్ చేసి గవర్నమెంట్కి సిఎంఆర్ ఇవ్వాలి. ప్రొసీజర్ అది. ఇప్పుడు ఈ కెర్నల్స్ నాణ్యత ప్రమాణాలు కొంచెం లాంగ్ స్టోరేజ్లో అంటే సంవత్సరం 2 సంవత్సరాలు అలా స్టోరేజ్ చేయటానికి కొంచెం ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సెంట్రల్ గవర్నమెంటు కొంచెం నాణ్యత ప్రమాణాలు పెంచింది. కానీ ఆ పెంచిన ప్రమాణాల ప్రకారం ఈ తయారు చేసే సప్లై చేసే కెర్నల్స్ తయారు చేసేవాళ్ళు చేయలేకపోవటం వల్ల ఇండియా వైడ్ అన్ని స్టేట్లలోనూ ఈ సిఎంఆర్ డెలివరీస్ అనేవి బాగా స్లో అయిపోయినాయి. ఇప్పుడు గవర్నమెంట్కి పీడిఎస్కి కూడా కొంచెం రైస్ ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అందుకని సెంట్రల్ గవర్నమెంటు ప్రెసిడెంట్ మన అసోసియేషన్ సంఘాలు అక్కడ ఢిల్లీ లెవెల్లో ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా రైస్ మిల్లర్స్ అసోసియేషను, అట్లాగే మన స్టేట్ లెవెల్లో స్టేట్ రైస్ మిల్లర్స్ అసోసియేషను వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఢిల్లీలో ఫుడ్ మినిస్టర్ గారిని కలిసి వాళ్ళకి కొంచెం ఈ ఇబ్బందుల గురించి చెప్పి దీన్ని కొంచెం కొంత పీరియడ్ అన్నా కనీసం సడలు ఇచ్చండి, సడలు లేకపోతే ధాన్యం అన్నీ బయట పెట్టేసి ఉంటాయి మిల్లుల దగ్గర, అవన్నీ పాడైపోతాయి, మరి ఎవరికి పనికి రాకుండా పోతాయి, వాళ్ళంత ఫుడ్ గ్రెయిన్ లాస్ అవుద్ది అనే ఉద్దేశంతో వీళ్ళు రిక్వెస్ట్ చేయటం. తర్వాత మన గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా దీని మీద అనేక పర్యాయాలు ఢిల్లీ అధికారులతో చర్చలు జరిపి వాళ్ళను ఒప్పించి చివరికి ప్రస్తుతానికైతే ఢిల్లీ ఈ కెర్నల్స్ లేకోకుండా రైస్ తీసుకోవడానికి వాళ్ళు అంగీకరించారు. మళ్ళీ ఈ లోటుపాట్లన్నీ ఫ్యూచర్లో సరిచేసి మళ్ళీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళ ప్రకారం వీళ్ళకి కావాల్సిన నాణ్యత ప్రమాణాలు ఎక్కువ లాంగ్ రన్ స్టోరేజ్లో కూడా అది మెయింటైన్ అయ్యేటట్టుగా కొంచెం స్టడీ చేసి మళ్ళీ తర్వాత లేటర్ స్టేజ్లో దీన్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసే ఉద్దేశంతో ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. సో ఏదైతే ఇంతకాలం యాక్చువల్గా కృష్ణా జిల్లాలో పంట ఈ పాటికి సిఎంఆర్ డెలివరీస్ అయిపోవాలి, అంటే పంట వచ్చినంత వరకు. తర్వాత స్లోగా మనకి ఏప్రిల్ నెలలో కూడా పంట వస్తూ ఉంటుంది. ఆ వచ్చిన ధాన్యాన్ని వాళ్ళకి సిఎంఆర్ డెలివరీస్ ఇవ్వడానికి మనకి కెర్నల్ సప్లై సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పటి వరకు మనం ఇవ్వాల్సిన డెలివరీసు కనీసం 40% కూడా అవ్వాల, లేకపోతే ఈ పాడి 75-80% అయిపోవాలి. అట్లాగే మిగతా జిల్లాల్లో కూడా. సో ఈ ఇబ్బందులన్నీ గవర్నమెంట్ వాళ్ళు కూడా అర్థం చేసుకుని సరే దీనివల్ల చాలా ఇబ్బంది ఉందని చెప్పి ప్రస్తుతానికి రిలాక్స్ చేశారు. అందువల్ల మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం మా సంఘాల తరఫున. ఎందుకంటే ఎవరిదో డబ్బు పోయినా పోయినట్టే, గవర్నమెంట్ డబ్బు మా దగ్గర ధాన్యం పాడైపోయినా డబ్బు పోయినట్టే. సో ఫుడ్ గ్రెయిన్ ఇది పైగా తినాల్సిన ఫుడ్. అందుకని మేము కూడా గవర్నమెంట్కి ఇతోధికంగా కృతజ్ఞతలు తెలియజేయటాకని చెప్పి ప్రెస్ మీటు అరేంజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఢిల్లీ ఫుడ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన మినిస్టర్ గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నాదెండ్ల మనోహర్ గారు, అట్లాగే మన రాష్ట్ర కమిషనర్ సౌరభ్ గౌర్ గారు, మన సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎండి ఢిల్లీరావు గారు, వీళ్ళందరూ అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి లాభ నష్టాలు ఏంటో గవర్నమెంట్కి చెప్పి నచ్చజెప్పి మొత్తానికి ఇది రావటానికి వాళ్ళ వంతు సహాయం అందించారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అట్లాగే ఢిల్లీలో మోడీ గారికి కానీ వారి మంత్రివర్గ సహచరులకు కానీ వాళ్ళు కూడా అక్కడ డెసిషన్ తీసుకోవడంలో చాలా సహకరించారు. కాబట్టి ఎందుకంటే ఇది ఆల్ ఇండియా రైతుల సమస్య అవుద్ది ఫ్యూచర్లో. ఇప్పుడు కనుక ధాన్యం బయటకు వెళ్ళకపోతే రేపు ధాన్యం కొత్తగా దించుకునే అవకాశం ఉండదు. సో దానివల్ల మళ్ళీ రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో ఇది చాలా పెద్ద సమస్య అని చెప్పి గుర్తెరిగి
వాళ్ళు కూడా టైమ్లీ అంటే ధాన్యం పాడవ ముందే నిర్ణయం తీసుకోగలిగారు కాబట్టి దీనికి మేమందరం హర్షం వ్యక్తపరుస్తున్నాం. అందువల్లే మనం ఈ ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. దీంట్లో చిన్న అధికారి కానించి పెద్ద అధికారి దాకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయినా, అట్లాగే రైస్ మిల్లర్ సంఘాల వాళ్ళు, ఢిల్లీ వాళ్ళు కానీ ఇక్కడ స్టేట్ వాళ్ళు కానీ ఎవరు ఇన్వాల్వ్ అయినా వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.